మతోన్మాద బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం పూర్తి చేయకుండా విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని బీజేపీ ప్రభుత్వానికి ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కాకినాడలో స్థానిక సాంబమూర్తి నగర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పిఆర్ భవన్లో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఇతర పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయి జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నా సై అంటే తందానా తాను అనే విధంగా జగన్ బీజేపీ భజన చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా సిపిఐ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 2024 ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఎటువంటి నిబంధనలన్నింటినీ కూడా కాలరాసేసి తనకు ఎజెండా మాత్రమే ప్రవేశపెట్టి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది. మరి అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో అనేక రాష్ట్రాల్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాలను కూలదోసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, పార్టీలని కూడా గద్దె మీద కూర్చోబెట్టుకునే దానికోసం నరేంద్ర మోడీ ఒక పథకం ప్రకారం ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. అదేవిధంగా సిబిఐ లాంటి సంస్థలన్నింటినీ కూడా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీల మీద, వ్యక్తుల మీద, నాయకుల మీద ప్రయోగించి నయానం లొంగ తీసుకునే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగమే ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని మద్యం కుంభకోణంలో ఇరికించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఆయన మీద చేస్తున్నారు. అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఒక గిరిజన ముఖ్యమంత్రి, ఆయన మీద కూడా సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బందులు పాలు చేసేదానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏమో అనుకోరు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరి ఈ మద్యం కుంభకోణంలో ఆయన ఎంపీలు వాళ్ళందరూ కూడా ఆయన పక్కన ఉండేటువంటి నాయకులు అందరూ దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ దాని విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఏమాత్రం తీసుకోలేదు. మరి అతను ఇన్ని రోజుల నుంచి అతను కేసులు పెండింగ్ అలాగనే ఉంటే దాన్ని తాగితలుచుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి స్వయాన తన సోదరుడైనటువంటి అవినాష్ని కాపాడేదానికోసం ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. మరి ఆ విషయంలో నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. అందుకని ఇలాంటి స్థితిలో ఇలా భారతదేశ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా ఏ ఒక్కటి పరిష్కారం కాల. అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు, అందరికీ బట్టనిచ్చేటువంటి రైతు ఇలా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం నెల రోజుల పాటు 13 నెలల పాటు విరోచితమైనటువంటి పోరాటం నిర్వహించి ఆ చట్టాలను రద్దు చేసుకుంటే మరి ఆనాడైతే రైతు జాతికంతా కూడా క్షమాపణలు చెప్పారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు దాటుతున్న ఆనాడు ఇచ్చినటువంటి రాతపూర్వకమైనటువంటి హామీ ఏ ఒక్కటి కూడా అమలు జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. అందుకనే మళ్ళీ రైతాంగం అంతా కూడా దేశవ్యాప్తంగా ఐక్యంగా ముందుకు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీని గద్దె దించే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న 14వ తేదీ, గత నెల 14వ తేదీ మరి రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున 50,000 మంది రైతాంగం అంతా కూడా అక్కడ సమీకరింపబడి మరి నరేంద్ర మోడీకి చెక్ పెట్టే దానికోసం మరొక పిలుపుపెట్టడం కూడా జరిగింది. ఇవరకైతే ఊరికేదో రైతాంగ సమస్యల వరకే ఉద్యమం ఉండేది. ఇలా రైతాంగ సమస్యల పరిష్కారం ఒక్కటే కాదు, నరేంద్ర మోడీని గద్దె దించడమే మా ప్రథమ కర్తవ్యం. కార్పొరేట్ శక్తుల్ని రాకుండా చేయటమే మా ప్రధానమైనటువంటి కర్తవ్యం అనేటువంటి పేరు మీద దేశ్ బచావో మరి నరేంద్ర మోడీ హటావో అనేటువంటి నినాదం మీద ఇలా రైతాంగం అంతా కూడా
పెద్ద ఎత్తున కదిలి రావడానికి అన్ని రాష్ట్రాల్లో కూడా సమాయత్తమవుతూ ఉన్నారు. ఈ పురోరంగంలో జరిగేటువంటి 24 ఎన్నికల్లో మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయటం కోసం మొత్తం అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ఇండియా కూటమి అనేటువంటి పేరు మీద మరి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి జరుగుతూ ఉంది. మేము సిపిఐగా కూడా ఆ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి మరి ఈ దేశం నరేంద్ర మోడీని మరోసారి గద్దెను ఎక్కనీయకుండా చేసేదానికి ఏమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేయటం కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి, ఈ 2 కూటములు కూడా నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడిచే తప్పితే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉండేటువంటి కాదు. ఈ రాష్ట్రానికి హాని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్రం చీలి ముక్కచెక్కలైన తర్వాత విభజన హామీలు అమలు జరపకుండా కాలయాపన చేస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ. రాజధాని కూడా లేకుండా చేసినటువంటి పార్టీ మరి నరేంద్ర మోడీ పార్టీ. అందువల్ల పోలవరం ప్రాజెక్టు పెండింగ్లో పెట్టి దాన్ని అమలు జరపకుండా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించేటువంటి బీజేపీని, దాని కనుసరణలో నడిచేటువంటి పార్టీలని రాకుండా చేయటం కోసమే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమిలో కలిసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరి సిపిఐ, సిపిఎం అందరం కూడా ఐక్యంగా నిలబడి మరి ఈ శక్తుల్ని ఓడించడం కోసం ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రతిన పోవటం అనేటువంటిది జరిగింది. ఆ పూర్వరంగంలో జరిగే